BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. చాలా రాష్ట్రాల్లో అంగన్వాడీలకి అది 4000 కూడా ఇవ్వట్ల. ఇక్కడ 50 సంవత్సరాలు దాటితే పింఛనే 4000 రూపాయలు ఇస్తున్నారు. సో పింఛన్ 4000 ఇచ్చినప్పుడు సేవ చేసే వాళ్ళకి ఆఫ్కోర్స్ పింఛన్ ఇవ్వలేరు. అక్కడ కొంత న్యాయం చేసే వెసులుబాటు కంపల్సరీగా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి మంత్రిని కాదు, ఒక ఎమ్మెల్యేని. సో నా పరిధి నాకు ఉంటుంది మాట్లాడటానికి. కానీ ఇంత మంచి ప్రశ్న అడిగినప్పుడు డెఫినెట్గా అది కన్సిడర్ చేసే అవకాశం మంత్రివర్గానికి ఉంటుంది అని మటుకు నేను చెప్పగలను. మంత్రి అని కూడా చర్చ జరిగింది, అలాగే ఇది జరుగుతుంది. అనుకున్నవేమి జరగవు. అంటే పార్టీ అధినేత మీకు మంచి బాధ్యత ఇస్తే పార్టీ తరఫున ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం. కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం. సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు బాధ్యత ఎలాగో ఉంది, పని లేకుండా లేను కదా, ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా, అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యతతో సరిపెట్టుకుంటా. ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. సో కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి అంతే. లభించలేదు. నేను కాకుండా ఇంకొక 7 ఉన్నారు కదా, ఇంకో 6 ఇస్తారేమో తెలియదు కదా, నాకేస్తారని గ్యారెంటీ. దాడికి సంబంధించి మీరు ఫిర్యాదు చేయని పరిస్థితి, అది ఎంతవరకు అప్డేట్ వచ్చింది సార్? ఏమో ఇవాళ రేపు ఎఫ్ఐఆర్ నిన్నటిదాకా అదే ఆ గొడవలు ఉన్నారు కదా, మన స్వేరింగ్ ఇన్ సెరమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు. మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను. కట్టకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు, అన్నీ ముందే ఎందుకు కట్టడం. కడతారని అనుకుంటున్నాను. లేకపోవచ్చు. ఏమో రాష్ట్రంలో 125 ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ 125 కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు. మనమేం చేయలేం కదా, డిస్కషన్ అయింది. సో అంచేత నాయకులు రమణ గారు, మాజీ టీటీడీ మెంబర్, ఇంకా అందరూ మిత్రులు అందరూ కలిసి ఈరోజు నేను కూడా ఈ సందర్భంగా ప్లస్ ప్రభుత్వం మరి ఎన్నో 4.5 సంవత్సరాలుగా కలలు కన్నా నాకు ఈ ప్రభుత్వం మారిపోవటం, అంటే గతంలో నేను నామినేషన్ వేసిన వెంటనే తిరుపతికి వచ్చా, ఆ తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే వచ్చా, మళ్ళీ ఈరోజు అత్యద్భుతమైన విజయం అందిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఆ సందర్భంగా ఈ అకేషన్లో కూడా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది.